హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చా? విజయం డబ్బుతో ముడిపడిందా? దీని గురించి ఆకేల రాఘవేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. లైఫ్లో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? లైఫ్లో సక్సెస్ సాధించాలంటే క్లారిటీ ఎట్ మైండ్, ప్యూరిటీ ఎట్ హార్ట్ ఉండాలి. క్లారిటీ ఎట్ మైండ్, ప్యూరిటీ ఎట్ హార్ట్. ప్యూరిటీ అనగానే మనందరం ఏం చేస్తామంటే అదేదో చాలా పవిత్రమైన, స్వచ్ఛమైన, అంత సీన్ లేదు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో ఎంత ప్యూరిటీ ఉండాలో అంత ప్యూరిటీనే ఉండాలి. బంగారం తీసుకుందాం. బంగారాన్ని, ప్యూర్ గోల్డ్ని ఆర్నమెంట్ చేయలేం. అందులో కొంత కలపాల్సి ఉంటుంది. కలపకపోతే అది ఆర్నమెంట్ అవ్వదు. ఈ ప్రపంచంలో ఎక్కడా ప్యూరిటీ ఉండదు. అందులో ఎంత ఇంప్యూరిటీ యాడ్ చేసుకోవాలని తెలుసుకోవడమే క్లారిటీ. ఓకే, ఇంత కన్ఫ్యూజన్ కాకుండా మామూలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నువ్వు ఏ పని చేస్తున్నావో తెలుసుకో, ఆ పనిని ఎలా చెయ్యాలో తెలుసుకో, సక్సెస్ అయిపోతావు. ఇప్పుడు డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారా? విజయం డబ్బుతోనే ముడిపడి ఉందంటారా? డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు అని పచ్చిగా చెప్తాను నేను. ఇంకేమీ అక్కర్లేదని కూడా చెప్తాను. ఏం అక్కర్లేదంటే నేను మాట్లాడేది మెటీరియల్ థింగ్స్. ఎలా చెప్పగలుగుతారు దాన్ని? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. డబ్బు లేకుండా, అవసరం లేకుండా ఈ ప్రపంచంలో ఒక్క పని చెప్పండి నాకు. మీరు, నేను మీకు జీవితం అంతా టైం ఇస్తా. డబ్బు అవసరం లేని ఒక్క పని చెప్పండి. పోనీ నేను కూడా మిమ్మల్ని బ్లాంక్గా అలా కాకుండా సాధారణంగా ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు మా లొకేషన్కి వచ్చారు అంటే కారుకి డీజిల్ వాడతారు, అసలు కారే వాడుతున్నారు. మీరు ఆటో ఎక్కినా, ఏ మీడియం తీసుకున్నా యు ఆర్ పేయింగ్ మనీ. యూ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్, మనీ. యూ హ్యావ్ సమ్ డ్రెస్, మనీ. మనీ లేనిది ఒకటి చెప్పండి. రెండవది, ఇంకా పాత తెలుగు సినిమా డైలాగులు, కుటుంబ కథా చిత్రాల్లో డబ్బు విలువైంది కాదు నాన్న, ఆప్యాయతలు, ఆత్మీయతలు, ప్రేమలు అంటారు కదా. విచిత్రం అంటే ప్రేమ కూడా డబ్బుతోటే ఉంటుంది. అమ్మకి 3 కొడుకులు అనుకుందాం. అమ్మ మదర్స్ డే వచ్చిందనుకుందాం. నేను మాట్లాడుతున్న అమ్మ గురించి. మదర్స్ డే వచ్చిందనుకుందాం. పెద్ద కొడుకేమో అమ్మకి 2 పళ్ళు ఇచ్చాడు. రెండవ కొడుకేమో అమ్మకి ఒక పట్టు చీర ఇచ్చాడు. మూడవ కొడుకు అమ్మకి వజ్రంతో చేసిన ముక్కు పొడకిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రాత్రి పడుకునేటప్పుడైనా కనీసం ఆ అమ్మకి 3లో ఎక్కువ ఎవరు గుర్తొస్తారండి? పళ్ళు ఇచ్చినాడా, పట్టు చీర ఇచ్చినోడా, వజ్రపు ఉంగరమో లేకపోతే ముక్కు పొడక ఇచ్చినాడా? లేదు. ఆమెకు అలా లేదు. 3 సమానమే అంటారా? ఉంటారు. 5% ఐడియల్ మదర్స్ కూడా ఉంటారు. కానీ 95% మదర్ కూడా ఒక హ్యూమన్ బీయింగే. డాడీ కూడా ఒక హ్యూమన్ బీయింగే. మీరు కూడా ఒక హ్యూమన్ బీయింగే. నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మనందరికీ స్వార్థాలు ఉంటాయి, మనందరికీ బాధలు ఉంటాయి, మనందరికీ ఈక్వేషన్స్ ఉంటాయి. లెక్కలు లేకుండా, తూనికలు కొలతలు లేకుండా మన జీవితాలు ఉండవు. వెయిట్స్ అండ్ మెజర్స్ ప్రకారం మన జీవితంలో వెళ్తున్నప్పుడు డబ్బుకి ప్రాధాన్యం ఉంది, డబ్బుకే ప్రాధాన్యం ఉంది. దీన్ని ఇంకోలా చెప్పి మీకు అవకాశం ఇస్తాను. డబ్బు వద్దనుకోవడం ఒక జబ్బు. డబ్బు జబ్బు పట్టకూడదు, కానీ డబ్బే వద్దనుకోవద్దు. ఐ రిపీట్, ఎందుకంటే నాకు కొంచెం క్లారిటీ లేదు. డబ్బు జబ్బొద్దు, కానీ డబ్బే వద్దనుకోవడం కూడా ఒక జబ్బు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. కాబట్టి బాగా కుమ్మి డబ్బు సంపాదించండి, ఎర్రగదీసి డబ్బు సంపాదించండి. కానీ అది అందరికీ సాధ్యపడుతుందా? ఎలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ సాధ్యమవుతుంది? వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు. నిజంగా అందరికీ సాధ్యం అవ్వదు. ఎవరికి సాధ్యం అవుతుందో చెప్తాను మీకు. 1, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాడు డబ్బు సంపాదిస్తాడు. మీరు కావాలని గమనించండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డిసిప్లైన్, యు ఆర్ ఎర్నింగ్ మనీ అండి. నా జీవితం ఉదాహరణ. నేను ఇవాళకి ఏదైనా కాస్త డబ్బులు సంపాదించాను అనుకుంటే అవుట్ ఆఫ్ మై డిసిప్లైన్. అదేలా? ఎలా అంటే, ఉదాహరణకి నేను ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నాను అనుకుందామండి. ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం నా యొక్క ప్రొఫెషన్.
ఇఫ్ ఐఎమ్ డిసిప్లైన్ అనుకుందాం, అప్పుడు 6 క్లాస్ ఉంటే 6కి వెళ్తానుగా, 6:30కి వెళ్ళను కదా. ఇఫ్ ఐఎమ్ డిసిప్లిన్ అనుకుందాం, నేను లెసన్ చెప్పేటప్పుడు కావాల్సిన ఇన్పుట్స్ అని ఇస్తాను కదా. ఇఫ్ ఐఎమ్ డిసిప్లిన్ అనుకుందాం, ఐఎమ్ రిఫరింగ్ మోర్ బుక్స్ టు టీచ్ ద స్టూడెంట్స్ కదా. ఇప్పుడు చెప్పండి, నేను బాగా అవుట్పుట్ ఇస్తే ప్రోడక్ట్ బాగుంటే సేల్స్ బాగుంటాయి కదా. అలా డిసిప్లిన్ ఉన్నోళ్ళందరూ సక్సెస్ అయ్యారని మనం ఎలా చెప్పగలుగుతాం? 200%. మీరైనా ఎక్సెప్షన్ చెప్పండి, డిసిప్లిన్ ఉన్నా కూడా సక్సెస్ కాలేదంటే. అప్పుడు రెండోది చెప్తాను, ఎందుకు దాని 3 పాయింట్ అన్నాను కదా. ఇప్పుడు రెండో దాంట్లోకి వద్దాం. ఎప్పుడైనా సరే నువ్వు జీవితంలో గ్రోత్ అనేది 3 రకాలుగా ఉంటుందండి. స్టంటెడ్ గ్రోత్, న్యాచురల్ గ్రోత్, క్యుములేటివ్ గ్రోత్ అని. స్టంటెడ్ గ్రోత్ అంటే అర్థం ఏంటంటే, మీరు వెళుతున్న రోజులు గడుస్తున్న కొద్దీ మీరు కింద పడిపోతూ ఉంటారు. కొంతమంది చూడండి, మొదట్లో సంపాదించిన దానికన్నా కెరీర్లో ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ సంపాదన తగ్గిపోతుంది. న్యాచురల్ గ్రోత్ అంటే మీరు ఒక కెరీర్లో జాయిన్ అవుతారు, ఏదో ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు, 2 ఏళ్ళకి చిన్న ప్రమోషను, 5 ఏళ్ళకి ఇంకో పెద్ద ప్రమోషను, 10 ఏళ్ళకి ఆ మాత్రం ప్రమోషను, 20 ఏళ్ళకి అదే కంపెనీలో CEO అవ్వడం పెద్దవి గొప్ప విషయం ఏం కాదు. ఇట్ ఇస్ కాల్డ్ న్యాచురల్ గ్రోత్. యు ఆర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ దట్ యు ఆర్ గెయినింగ్ మనీ. కానీ క్యుములేటివ్ గ్రోత్ అంటే ఏంటి? 1 + 2 = 3. కానీ ఆ తర్వాత 3 + 4 = 7, 7 + 5 = 12, 12 + 7 = 19. అంటే నువ్వు జీవితంలో 1, 2, 3 అనే స్థాయి నుంచి 1 నుంచి 3కి, 3 నుంచి 5కి, 5 నుంచి 10కి, 10 నుంచి 20కి జంపింగ్ అవ్వడాన్ని క్యుములేటివ్ గ్రోత్ అంటాం. ఎవరైతే క్యుములేటివ్ గ్రోత్ యొక్క ఈక్వేషన్ అర్థం చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. డిసిప్లిన్కి క్యుములేటివ్ గ్రోత్కి ఇప్పుడు ముడిపెట్టండి, మీరు మీ జీవితంలో సక్సెస్ అవుతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక యాంకర్ తీసుకుందాం, ఒక న్యూస్ ప్రెజెంటర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా న్యూస్ ప్రెజెంటర్కి డిసిప్లిన్ ఉందనుకుందాం. ఆఫీస్లో మంచి పేరు వస్తుంది, కొలీగ్స్లో మంచి పేరు వస్తుంది, బయట మంచి పేరు వస్తుంది, సో అండ్ సో. సెకండ్, నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ నెలకి 30,000, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదు, దీంతో వస్తుంది 50,000కి రీచ్ అవ్వాలి అనే కసి నీలో ఉంటే క్యుములేటివ్ గ్రోత్లోకి వెళ్తున్నారు. నేను ప్రతి ఏడాది December 31 నైట్ 12 o'clockకి ఆ ఏడాది ఎంత సంపాదించానో నోట్స్ రాసుకుంటాను, ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత సంపాదించాలో టార్గెట్ రాసుకుంటాను. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పారు, ఒక యాంకర్ డిసిప్లిన్గా ఉంటే అక్కడ మంచి పేరు వస్తుంది, అక్కడ వస్తుంది. లైక్ ఎవరైనా ఎనీ పర్సన్. ఇంకొకరికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వర్షన్ కూడా మీరు చెప్పారు, కషి అనేది. ఈ 2 వర్షన్స్ చెప్పారు. ఈ 2 వర్షన్స్లో కషి ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ లేకపోతే ఎలా? కసి ఉన్న వాడికి డిసిప్లిన్ లేకపోతే ఎదగరు. ఎందుకంటే కసి అనే దాన్ని ఇంకోలా చెప్తాను మీకు, కోరిక. ఈ ప్రపంచంలో కోరిక ఉన్నవాళ్ళు సక్సెస్ కాలేదండి, అర్హతలు ఉన్నవాళ్ళు సక్సెస్ అయ్యారండి. మళ్ళీ దీనికి వ్యత్యాసం ఏంటి? అంటే డిజర్వ్గా పెంచుకో, డిజైర్గా ఉండద్దు. ఉదాహరణకి నాకు ఒక అంటే ఏదో IAS అవ్వాలనే కోరిక ఉందనుకుందాం అండి. నాకు IAS అవ్వాలనే కోరిక ఉండడం వల్ల ఉపయోగం లేదు. IAS అవ్వడానికి కావాల్సిన అర్హతల్ని పెంచుకోవడం చేయాలి నేను. అంటే బుక్స్ చదవడము, రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడము, ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవడము, నాలెడ్జ్ పెంచుకోవడము, XYZ ఎన్ని ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నాను, డిసిప్లిన్ ఫస్ట్, క్యుములేటివ్ గ్రోత్ సెకండ్, ఈ రెండిటితో పాటు మూడవది అసలైన చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకి డబ్బు పరంగా కాబట్టి కొన్ని రంగాల్లో డబ్బు ఎక్కువ వస్తుందండి, కొన్ని రంగాల్లో డబ్బు తక్కువ వస్తుందండి. ఇది తెలుసుకోవడమే విజ్ఞత. ఇవి ఎలాంటి రంగాలను మనం ఎంచుకోవాలంటారు? కొన్ని రంగాల్లో డబ్బు ఎక్కువ వస్తుందండి. ఆ రంగాలు ఏంటంటారు? ఆ సీక్రెట్ చెప్పేమంటారా? చెప్పాలి కదా మరి. యాక్చువల్గా అయితే నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ కంపెనీస్కి మీటింగ్స్కి వెళ్తాం కదా, అక్కడ చెప్తాను మామూలుగా. థింక్ అండ్ గ్రో రిచ్ అని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరికీ చెప్దాం ఖచ్చితంగా. థింక్ అండ్ గ్రో రిచ్ అని ఇంగ్లీష్లో బుక్ ఉంది, నెపోలియన్ హిల్ రాశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్, మాజీ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన ఒక బుక్ రాశాడండి, హౌ టు గెట్ రిచ్ అని. ఇలాంటి పుస్తకాలు చదివితే ఏ రంగాల్లో డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేది ఉంటుందండి. ఇదంతా బిజినెస్ ఆస్పెక్ట్స్. ఖచ్చితంగా జీవితం బిజినెస్ కదా.
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా బిజినెస్ ఉంటుందండి. పచ్చిగా చెప్తున్నాను. ఐ డోంట్ థింక్ సో లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ తొక్కలో మాటలు. అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనం డీవియేట్ అవ్వద్దు, చింపుతాం. ఉదాహరణకి మెడికల్ ఉందండి, బిజినెస్ ఇచ్చి మనీని బాగా ఇచ్చే ఫీల్డ్. ఓకే. సినిమా ఉందండి, బిగినింగ్లో ఇవ్వదు కానీ ఒక్కసారి సక్సెస్ అయితే రాత్రికి రాత్రి ఇస్తుందండి. ఎడ్యుకేషన్, నాకు తెలిసి ఎడ్యుకేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కాస్తో కూస్తో డబ్బు సంపాదించకుండా ఉన్నారంటే నేను నమ్మనండి. వాడికి ఆ పని చేయడం తెలియదు తప్ప. మీరు మ్యాథమెటిక్స్ బాగా చెప్పే ఒక టీచర్ ఇంట్లో మ్యాథ్స్ ట్యూషన్ చెప్పబడిన బయట బోర్డు పెడితే చాలండి, డబ్బులే డబ్బులు. విద్య, మెడికల్, విద్య, వైద్యం ఇలాంటివి ఒక 10 దాకా ఉన్నాయండి ఫీల్డ్. ఓకే సార్, ఇప్పుడు విద్య వైద్యం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అందరూ చదువుకోలేరు, చదువుకోలేని వాళ్ళకి ఎలాంటి రంగాలు ఉన్నాయి? అదే అంటున్నాను, ఒక 10 దాకా ఉన్నాయి. రియల్ ఎస్టేటు, ఫిల్మ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యూటీ కేర్. ఓకే. నౌ సరే, కోవిడ్ టైం ఎఫెక్ట్ పక్కన పెడదాం, అది ఒక న్యాచురల్ కెలామిటీ, అది పక్కన పెడదాం. ఇన్ జనరల్ ఐమ్ సేయింగ్ కొన్నింటికి ఎప్పుడు ఉంటుందండి, రికరింగ్ ఉంటుంది. జావేద్ హబీబ్ అనే ఒక కంపెనీకి ఎప్పుడూ ఉంటారు కస్టమర్స్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రికరింగ్ కస్టమర్ బేస్డ్ బిజినెస్ అండి. మీకు ఎప్పుడన్నా ఈసారి ప్రత్యేకంగా బిజినెస్ మీద మాత్రమే వీడియోలు చేద్దామండి. మీరు ఆశ్చర్యపోతారండి, బిజినెస్ని ఎలా చేయాలి అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. మీకు అంబానీయో లేకపోతే మరొకరినో, జీవీకే వాళ్ళనో, జిఎంఆర్ వాళ్ళనో చూసినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, మీరు వాడు చెప్పే బిజినెస్ షెడ్యూల్స్ చూడండి, స్ట్రాటజీస్ చూడండి, అద్భుతంగా ఉంటాయి. ఓకే. అందుకని ఎలా చూసుకున్నా ఒక్కసారి నేను మీకు మళ్ళీ బ్రీఫ్ చేసేస్తానండి. డిసిప్లిన్ ఉండి క్యుములేటివ్ గ్రోత్ని తెలుసుకుని ఫీల్డ్ని ఎంచుకుంటే అప్పుడు సక్సెస్ హాయిగా వస్తుంది, డబ్బు వస్తుంది.